గైస్ టీమిండియాలో ప్లేస్ కావాలి అంటే బ్యాటింగ్ ఇంకా బౌలింగ్ ఉంటే సరిపోదు. ఫిట్నెస్ కూడా ప్రూవ్ చేసుకోవాలి. అది మన అందరికీ తెలుసు. అదంతా ఒక వీడియోలో కవర్ చేయలేము. సో బీసీసీఐ ఫిట్నెస్ టెస్ట్ మీద మనం కంప్లీట్ గా ఒక సిరీస్ అయితే చేయబోతున్నాం. ఈ సిరీస్ లో ఒక వీడియోలో ఒక ఫిట్నెస్ టెస్ట్ ని ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడమే నా ప్లాన్. సో మనం ఈ వీడియోలో యోయో టెస్ట్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో 2K రన్స్ అంటే ఏంటిది, డెక్సా స్కాన్, ఇలా మిగతా ఫిట్నెస్ టెస్ట్ అన్ని ఒకటిగా కవర్ చేసి అసలు ఈ టెస్ట్ ఎందుకు పెడతారు, ఎలా కండక్ట్ చేస్తారు, ప్లేయర్స్ బాడీలో ఏం చూస్తారు, ఎందుకు కొన్ని టెస్ట్ చాలా టఫ్ గా ఉంటాయి, ఇవన్నీ సింపుల్ అండ్ కంప్లీట్ గా అప్కమింగ్ వీడియోస్ లో తెలుసుకుందాం. ఫస్ట్ అందులో చాలా ఫేమస్ అండ్ మనకి తెలిసిన యోయో టెస్ట్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ టెస్ట్ లో ఏం చేస్తారు, ఏమేం ఉంటాయి, ఇంకా 16.5 అంటే ఏంటిదో ఈ వీడియోలో కంప్లీట్ గా చూద్దాం. యోయో టెస్ట్ అంటే ఏంటిదో సింపుల్ గా చెప్పాలి అంటే గ్రౌండ్ లో 2 కోన్స్ పెడతారు. ఆ 2 కోన్స్ మధ్యలో డిస్టెన్స్ 20 మీటర్స్ ఉంటుంది. ప్లేయర్స్ ఒక కోన్ దగ్గర రెడీగా ఉన్నప్పుడు ఆడియోలో బీప్ సౌండ్ స్టార్ట్ అవుతుంది. బీప్ సౌండ్ వచ్చినప్పుడు ప్లేయర్స్ ఆపోజిట్ కోన్ దగ్గరికి రన్ చేయాలి. అక్కడ వెళ్ళాక యూటర్న్ తీసుకొని మళ్ళీ స్ట్రైట్ పాయింట్ కి బీప్ సౌండ్ వచ్చే లోపు రావాలి. మళ్ళీ బీప్, మళ్ళీ రన్, మళ్ళీ యూటర్న్, ఇలా టెస్ట్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు స్టార్టింగ్ లో చూస్తే అరే ఇదేం పెద్ద టెస్ట్ కాదు కదా, 20 మీటర్స్ ముందుకి 20 మీటర్స్ వెనక్కి రన్ చేయడమే అని అనిపిస్తుంది. కానీ యాక్చువల్ టెస్ట్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. టెస్ట్ కంటిన్యూ అయ్యే కొద్దీ బీప్ సౌండ్ మధ్యలో గ్యాప్ తగ్గుతూ వస్తుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే 20 మీటర్స్ డిస్టెన్స్ ని కంప్లీట్ చేయడానికి ప్లేయర్స్ దగ్గర తక్కువ టైం ఉంటుంది. సో ప్లేయర్స్ ఏం చేయాలి అంటే ఇంకా ఫాస్ట్ గా రన్ చేయాలి, యూటర్న్ తీసుకోవాలి, మళ్ళీ యాక్సిలరేషన్ చేయాలి, మళ్ళీ అదే ప్రాసెస్ రిపీట్ చేయాలి. ఇలా రిపీటెడ్ గా హై ఇంటెన్సిటీ ఎఫర్ట్ చేయాల్సి ఉంటుంది. అందుకే యోయో టెస్ట్ జస్ట్ రన్నింగ్ టెస్ట్ కాదు, ఇది ప్లేయర్స్ కి ఉన్న ఎండ్యూరెన్స్, రికవరీ ఎబిలిటీ, యాక్సిలరేషన్, చేంజ్ ఆఫ్ డైరెక్షన్ ఇవన్నీ యాక్సెస్ చేయడానికి యూజ్ అవుతుంది. సో అందుకే యోయో టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. మరి ఈ 16.5 అంటే ఏంటిది? ఇప్పుడు చాలా మందికి ఉన్న మెయిన్ డౌట్, ఈ 16.5 అంటే ఏంటిది? యోయో టెస్ట్ లో ప్లేయర్ పర్ఫార్మెన్స్ ని లెవెల్స్ అండ్ సటిల్స్ ద్వారా ట్రాక్ చేస్తారు. టెస్ట్ కంటిన్యూ అయ్యే కొద్దీ రన్నింగ్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. సో లెవెల్ పెరిగిన కొద్దీ ఛాలెంజ్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇండియన్ క్రికెట్ కాంటెక్స్ట్ లో 16.5 అనే బెంచ్ మార్క్ చాలా ఫేమస్ అయింది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ నెంబర్స్ ని ఫిక్స్డ్ లైఫ్ టైం బీసీసీఐ రూల్ అని అనుకోవద్దు. ఫిట్నెస్ ప్రోటోకాల్స్ అండ్ బెంచ్ మార్క్స్ టైం కి తగ్గట్టు అప్డేట్ అవ్వచ్చు. మరి యోయో టెస్ట్ లో ఎందుకు ప్లేయర్స్ స్ట్రగుల్ అవుతారు? స్టార్టింగ్ లో యోయో టెస్ట్ చాలా ఈజీగా అనిపిస్తుంది. ఫస్ట్ ఫ్యూ రౌండ్స్ వరకు ఇది ఈజీయే అని కాన్ఫిడెన్స్ వస్తుంది. కానీ లెవెల్స్ పెరిగే కొద్ది స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది, టర్న్స్ ఎక్కువ ఇంటెన్సిటీగా అనిపిస్తాయి, బ్రీతింగ్ హెవీగా తీసుకోవడం స్టార్ట్ అవుతుంది, లెగ్స్ ఫటీక్ అవుతాయి. అప్పుడే మెయిన్ ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది. ఒక స్టేజ్ కి వచ్చాక మైండ్ ఇంకా చాలు అంటుంది, కానీ బీప్ సౌండ్ మాత్రం మళ్ళీ రన్ చేయాలి అని అంటుంది. అక్కడ యాక్చువల్ గా ఫిట్నెస్ టెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎండ్యూరెన్స్ తో పాటు మెంటల్ టఫ్నెస్ కూడా ఇంపార్టెంట్ గా మారుతుంది. ఫైనల్ గా యోయో టెస్ట్ అనేది సింపుల్ గా చెప్పాలంటే యోయో టెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎండ్యూరెన్స్ ప్లస్ రికవరీ ప్లస్ రిపీటెడ్ హై ఇంటెన్సిటీ ఎఫర్ట్. సో మనం నెక్స్ట్ పార్ట్ లో 2K రన్స్ టెస్ట్ అంటే ఏంటిది, అసలు 2K రన్స్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు, అసలు ఫాస్ట్ బౌలింగ్ కి డిఫరెంట్ టార్గెట్ ఎందుకు ఉంటుంది, అది నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాం.